అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆల్ ఇండియా కోటాలో దివ్యాంగుల సర్వీస్పై అయితే ఐఏఎస్ అధికారిని సుమిత్ సబర్వాల్ చేసిన ఎక్స్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలోని అయితే దివ్యాంగులకు సంబంధించిన హరీష్ మన దగ్గర ఉన్నారు. మిగతా విషయాలను ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఆల్ ఇండియా సర్వీసులో కూడా దివ్యాంగుల కోట పైన కూడా ఐఏఎస్ అధికారి అయితే సుమిత్ సబర్వాల్ ఆయన పర్సనల్ ఖాతాలో కూడా ఒక వ్యాఖ్యలు రాసింది. దీనిపైన సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది. దీనిపైన ఏమంటారు మీరు? ముందుగా అందరికీ నమస్కారం. భారతదేశంలో బహుశా గత ఒక 10 సంవత్సరాల నుంచి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా దివ్యాంగులపైన ఒక రకమైనటువంటి ప్రభుత్వమే చులకన భావాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం కొందరు చేయడం వల్ల నిజానికి ఇట్లాంటి అధికారులకు ఈరోజు ఇంత స్వేచ్ఛ వచ్చింది. ఒక భారతదేశంలో ఏదైతే మనం చెప్పుకుంటామో అత్యున్నతమైనటువంటి స్థానం ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్ అని మనం చెప్పుకుంటామో అట్లాంటి వ్యక్తి నిన్న తన పర్సనల్ ఎక్స్ ఖాతాలో దివ్యాంగులకు ఆల్ ఇండియా సర్వీస్లో రిజర్వేషన్ అవసరమా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది. అంటే ఎంత అహంకార పూరితమైనటువంటి భాష అండి ఇది. ఒకవేళ ఇప్పుడు తను గనక రోడ్డు ప్రమాదంలో ఒకవేళ తన కాలో చెయ్యో లేదా ఇంకేదైనా ప్రకృతి విపత్తు వల్ల గనక తను ఏదైనా అంగవైకల్యం వస్తే గనక తను నిర్మోహమాటంగా తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తారా అని చెప్పి నేను కూడా మన ఆర్టీవీ ఛానల్ ద్వారా తనని ప్రశ్నిస్తున్నా. అలాగే తన కుటుంబంలో లేదా తన భాగస్వామి కావచ్చు, తన పిల్లలు కావచ్చు, ఏదైనా ప్రమాదవశాత్తు ఒకవేళ దివ్యాంగులైతే వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఆమె బహిష్కరించేటటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుందా అన్నది కూడా మరి ఆమె ఆలోచించి సమాధానం చెప్పాలి. ఎందుకనంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశానికి ఒక విజ్ఞాన చైతన్యమైనటువంటి మెసేజ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మైమర్చి తను ఎగ్జాంపుల్ చాలా గొప్పగా చెప్పారు. ఏమని చెప్పింది? ఒక ఫ్లైట్ డిజేబుల్ నడపనప్పుడు ఆల్ ఇండియా సర్వీసులలో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరం. అంటే ఫ్లైట్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అండి? అట్లాంటి అన్నీ కనిపించిన వాళ్ళే మీ ఇప్పుడు ఫ్లైట్స్ నడుపుతున్నారు కదా, మరి ప్రమాదాలకు ఎవరు ఆమె బాధ్యత వహిస్తుందా? నోటికి వచ్చినట్టు ఒక ఉన్నతమైనటువంటి స్థానాల వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదని, ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళ నేపథ్యం, వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల విషయాలు మేము కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో చాలా రకాలటువంటి పదవులు ఒకరి పేరు మీద ఉంటే ఇంకొకరు పెత్తనాలు చెలాయిస్తుంటారు. అట్లాంటప్పుడు మేము కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తే దేశంలో విచిత్రమైనటువంటి చర్చలు కూడా వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క మాటను, వారి యొక్క పద్ధతిని మనుషుల్ని మానవత్వంగా చూసేటటువంటి కోణంలో కాకుండా వాళ్ళు డామినేటెడ్ చేసేటటువంటి కించపరిచే విధంగా మాట్లాడితే మేము కూడా దానికి ప్రతికూలంగా స్పందించాల్సి ఉంటుందని ఆర్టీవీ ద్వారా నేను ఒక బ్లైండ్గా మా వికలాంగుల సాహిత్యం పైన పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిగా తనని ఖచ్చితంగా తన యొక్క మాటల్ని ఉపసంహరించుకొని బహిరంగంగా భారతదేశంలో ఉన్నటువంటి అందరు వికలాంగులకు తను క్షమార్పణ చెప్పాలని చెప్పి డాక్టర్ చిక్క హరీష్ కుమార్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ధన్యవాదాలు. ముఖ్యంగా అంటే ఏదైతే సుమిత్ సబర్వాల్ చేసిన వ్యాఖ్యలని ఒకవేళ మీరు ఆయన తీసుకోకపోతే మీరు ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇట్లాంటి విషయం కనుక నిజంగానే తను వెనక్కి తీసుకోకపోతే ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని భారీ ఎత్తున మేము కూడా మాదైన పద్ధతిలో మాదైన విధానాల్లో తనకి నిరసనగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము కూడా వివిధ సంఘాలతో ఆల్రెడీ మీరు మార్నింగే చూసి ఉంటారు. అఖిల భారత విద్యా పరిషత్, అఖిల భారత వికలాంగుల నుంచి కొల్లి నాగేశ్వరరావు గారు, అలాగే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వీరయ్య గారు ఆల్రెడీ వారి యొక్క స్పందనను తెలియజేశారు. ఖచ్చితంగా తను గనక వెనక్కి తీసుకోపోతే దీనిపైన మేము ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వాలను కలుపుకొనే ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మేము తీసుకుంటాం అటువంటి ఆలోచన విధానం. నిజానికి మనం నిన్న గమనించినటువంటి విషయంలో ముఖ్యంగా జరిగినటువంటి విషయం ఏంటంటే ఏదైతే దివ్యాంగులను కించపరిచే ప్రయత్నం చేసిరో ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఏ ఉద్యోగమైనా లేకపోతే ఎటువంటి పరిస్థితి అయినా సరే అది వైకల్యానికి సంబంధించినటువంటి విషయం కాదు. ప్రపంచంలో ఏ పని చేయాలన్నా మేధస్సుతో సంబంధించినటువంటి విషయం. మేధస్సుకి వైకల్యానికి అంటగట్టే ప్రయత్నం ఏదైతే చేశారో ఒక ఐఏఎస్ గారికి మేము తెలియపరచాలనుకుంటున్నది ఏంటంటే
ఇటీవల భారతదేశానికి క్రీడా రంగంలో ప్రపంచం కప్పులు తీసుకొచ్చింది దివ్యాంగులు ఉన్నప్పుడు, అలాగే అనేక రంగాల్లో ఇప్పుడు రుంటా లాంటి వ్యక్తులు సుప్రీంకోర్టులో లాయర్లుగా ఉన్నప్పుడు, లేకపోతే ప్రొఫెసర్లుగా వికలాంగులు ఉన్నప్పుడు, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్లో వికలాంగులు ఉన్నప్పుడు, ఏ రంగంలో మేము లేము అని చెప్పుకోవడానికి ఉన్నటువంటి ప్రతి రంగంలో దివ్యాంగులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దివ్యాంగులను ఒక కేవలం తను చేసే వృత్తి ఏదైతే ఐఏఎస్ ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె చేస్తున్నటువంటి వృత్తికి మరి మా దివ్యాంగుల వల్ల తనకేం ఆటంకం కలిగిందో కూడా చెప్పి ఒక్కటి జనాలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ ఉద్యోగమైనా సరే కానీ మేధస్సుకు జ్ఞానానికి వారికి ఉన్నటువంటి ప్రతిభకు సంబంధించింది తప్ప శరీరానికి కాదన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఏదైతే ఐఏఎస్ కేటగిరీకి సంబంధించిన సుమిత సబర్వాల్ అధికారిని కూడా ఏదైతే వికలాంగులపైన చేసిన వ్యాఖ్యలను వెనుక తీసుకోవాలని ఏదైతే వికలాంగులైన అరిసి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆల్ ఇండియా సర్వీస్లో దివ్యాంగుల కోట ఎందుకు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. అంశాలపైన కూడా దివ్యాంగులకు సంబంధించిన ఏదైతే దివ్యాంగుల సంఘానికి సంబంధించిన అరిసి కూడా తెలియజేసిన పరిస్థితి మొత్తం మీద కూడా సుమిత సబర్వాల్ ఆమె చేసిన మాటలు చేసిన ఎక్స్లో చేసినటువంటి మాటలపైన కూడా వారు వెనుక తీసుకోకపోతే క్షమాపణ చెప్పకపోతే కూడా భారీ ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టిస్తామని చెప్పి వారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.